అండ్ వెంకటేష్ గారితో శత్రువు మూవీ సార్. అండ్ ఆ సినిమాలో ప్రతిదీ కూడా అంటే కోట గారు మాట్లాడే ప్రతి మాట చాలా సెటైర్ గా ఉంటుంది, అవునండి. చాలా కొత్తగా ఉంటుంది. ఆ క్యారెక్టరేషన్ ఎలా డిజైన్ చేశారు? ఆ క్యారెక్టర్ డిజైనింగ్ అంతా భలే చాలా గమ్మత్ అండి. ముందున్న ఆయన మేనరిజం వచ్చేసి ఫస్ట్ యాక్చువల్గా పిక్చర్లో ఆ క్యారెక్టర్ స్టార్ట్ చేసినప్పుడు లేదు. ఒకసారి మన తమిళ్ విజయ్ హీరో ఉన్నారు కదా, ఎస్ఏ చంద్రశేఖర్ గారు వాళ్ళ నాన్నగారు డైరెక్టర్, వాళ్ళ ఇల్లు షూటింగ్కి ఇచ్చేవారండి. సార్ వాళ్ళ ఇంట్లో షూటింగ్ జరుగుతుందనమాట. ఒకసారి షూటింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడు సెల్ ఫోన్లు అన్నీ లేవు, ల్యాండ్ లైన్స్ కదండి. ఆ షాట్ జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి సడన్గా ఇది ఫోన్ రింగ్ అయ్యేది పెద్ద సౌండ్ తోటి. అప్పుడు మధ్యలో విజయ్ గారు వాళ్ళ అమ్మగారు వచ్చేసి సారీ సారీ అని చెప్పి ఫోన్ మాట్లాడేసి వెళ్ళిపోయేవారు. ఇలాగా ఒకే షాట్లో 2-3 సార్లు, అంటే అది ఫ్రేమ్లో ఉందన్నమాట ఫోన్, 2-3 సార్లు ఫోన్ వచ్చి రింగ్ అయ్యి డిస్టర్బ్ అయిపోయింది షాట్, సేమ్ అదే షాట్లో. దాంతో డైరెక్టర్ గారు ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడు రా బాబు అన్నారు డైరెక్టర్ గారు. అనగానే అందరు నవ్వారు. ఇంకెప్పుడైతే నవ్వారో ఇదేదో బాగున్నట్లుందని ఇంకా అది అప్లై చేసేసారు ఆ క్యారెక్టర్కి. ఓకే. ఇంకా అక్కడి నుంచి ప్రతి సీన్లోనూ అది ముందు ఏమి రాసి ఉండదు, మన స్క్రిప్ట్లో ఏముండదు, అక్కడ ఏముంటే అది అక్కడ అక్కడ సందర్భాన్ని బట్టి ఏ ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీ. ఇప్పుడు ఒక హోటల్ సీక్వెన్స్ ఇక్కడ చేసాం, రామనాయుడు స్టూడియోలో చేసాం. అందులో మధ్యలో ఒక పెద్ద రాయి ఉంటుందండి డబ్బింగ్ థియేటర్స్ పక్కన. దాని నుంచి పైనుంచి వాటర్ ఫాల్స్ లాగా అరేంజ్ చేశారు సార్. ఆ సీన్ సగం ముందు రిడ్జి హోటల్లో చేసాము, ఆ తర్వాత సగం సీన్ ఇక్కడ చేసాము. ఆ చేసేటప్పుడు ఈ మాట్లాడుతూనే ఆ డైలాగ్ మధ్యలో అటు చూసి హోటల్లో జలపాతాలు ఎట్టారేంట్రా బాబు అని, అంటే డైరెక్టర్ గారు అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా చేసేది అదంతా. కోట గారు బాగా ఎంజాయ్ చేశారు. అయ్యో చాలా. ఆయన చెప్పేవారండి కోట గారు, అంటే అన్ని డైరెక్టర్ గారు యాక్ట్ చేసి చూపించేవారు ప్రతి షాట్ కూడా. డైరెక్టర్ గారు చేసిన దాంట్లో 50% చేస్తే చాలయ్యా, అసలు ఎంతో పేరు వచ్చేస్తుంది అని. ఆ కోట గారికి అదే ఎంతో పేరు వచ్చేసింది సార్. అవును. అండ్ ఈ సినిమా షూటింగ్లోనా లేకుంటే విజయశాంతి గారికి గురువు గారికి మధ్య ఒకరోజు ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అని చెప్పి తెలిసింది? డిస్టర్బెన్స్ ఏం లేదండి, అసలు ఆవిడకి చాలా ఇష్టం డైరెక్టర్ గారు అంటే. ఇన్సిడెంట్ అయితే జరిగింది కదా, ఇన్సిడెంట్ కాదు, ఏదో చిన్న జోకులు వేసేటప్పుడు ఆవిడేదో చిన్న హర్ట్ అయినట్టుగా ఇచ్చేస్తే డైరెక్టర్ గారు మళ్ళీ బుజ్జగించి అదేంటమ్మా మా అమ్మాయి అని మేము మాట్లాడితే అదే ఉంది అది అలా సరదాగా అంతే. ఓకే. అదేం డిస్టర్బెన్స్ అట్లా ఏం కాదు సార్. నటుడుగా అసలు మీరు టర్న్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది, అవకాశం ఎలా వచ్చింది, వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? తమిళ్ విజయ్ అని ఉన్నాడు, ఓకే, తను డైరెక్షన్ డిపార్ట్మెంట్ రైటర్. తను ఫోన్ చేసి ఇట్లా వాళ్ళు ఏదో మిమ్మల్ని ఒక క్యారెక్టర్గా అనుకుంటున్నారండి, మీరు చేస్తే బాగుంటుంది అంటున్నారు, వాళ్ళు అప్రోచ్ అవుతారు అన్నారు. నేను అన్నాను లేదు, నేను అంటే అంతకుముందు ఏమైందంటే నేను ఒక సీన్ యాక్ట్ చేశాను కదా నా సినిమాలో. నా సినిమాల్లో చేయటం వల్ల ఇదిగో 2 సీన్లు ఉన్నాయి యాక్ట్ చేయండి, ఒక సీన్ యాక్ట్ చేయండి అని అడగడం మొదలు పెట్టారు నన్ను. నేను అలా చేయనండి, నేను నా సినిమాలో అంటే అవసరార్థం చేశాను అని చెప్పాను. అలా చేయనంటే లేదండి వాళ్ళు సినాప్సిస్ పంపిస్తారు చూడండి, అది మీకు నచ్చితేనే చేయండి అని చెప్పారు. అది చూస్తే అది కూడా ఒక హీరో క్యారెక్టర్లా ఉంది, నీది నాది ఒకే కదా పిక్చర్. ఇదేంటి అని అడిగితే ఆయన డైరెక్టర్ వేణు ఉడుగులు అన్నారు, నా సినిమాలో 2 హీరోలే సార్, ఫాదర్ సన్ 2 హీరో క్యారెక్టర్స్ అయినవి అని చెప్పారు. సరే ఎన్ని రోజులు అంటే 23 days 24 days కావాలన్నారు. సరే అని ఒక దీని చిన్న చేంజ్ ఉంటుంది అని చెప్పి చేశాను. ఆ చేసిన తర్వాత ఆ సినిమా బాగుండడం, ఆ మంచి రివ్యూస్ రావడం, అనుకోకుండా ఇలా రూట్ మారటం జరిగింది అనమాట. అది నాకు చేసింది కాదు. నాకు డౌట్ ఇక్కడ, అంటే మీరు చేసిన సినిమాలన్నీ చూసుకుంటే అద్భుతమైన ఫన్ ఉంటుంది యాజ్ ఎ డైరెక్టర్గా మీరు చేసిన సినిమాలో, ఆ కామెడీ టైమింగ్. సో మీరు అనగానే మీ టేస్ట్ అది, సో ఈయనకు ఒక కామెడీ రోల్స్ ఇలా ఆలోచించుకోవడం చాలా ఈజీ. బట్ చాలా సీరియస్ రోలు, చాలా ఇంటెన్స్ ఉన్న రోలు. వేణు ఊడగల్ గారు ఏ విజన్తో ఆ క్యారెక్టర్ని మీలో చూసుకోగలిగారు? అడిగారు ఎప్పుడైనా? అది తెలీదు నాకు, మీరు అడగలేదు. అది నేను ఏదో ఆయన చెప్పడం, ఏదో ఇంటర్వ్యూలు ఇలాగే అలాంటివి ఏవో చూసారట. ఓకే. తర్వాత మనం డైరెక్టర్స్ అసోసియేషన్లో నేను మాట్లాడే విధానం అవి అలాంటివి ఏవో చూసి అనుకున్నారని చెప్పారు. అట్లా నేను చేసినవన్నీ సీరియస్ క్యారెక్టర్లేనండి. అవును, మ్యాక్సిమం 90%
సీరియస్ క్యారెక్టర్లే, నాకు ఎవరు కామెడీ చేసే క్యారెక్టర్లే ఇవ్వట్లేదు. ఒక్క సినిమా చేశాను, ఆ సినిమా కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఆ నారాయణ అండ్ అని ఒక పిక్చర్ చేశాను, అందులో టైటిల్ రోల్ నేనే చేశాను. గెటప్స్ కూడా ఉంటాయి కదా, ఫుల్ పిక్చర్ అంతా ఉంటుంది. ఉమ్, అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. దానివల్ల ఏమో నన్ను ఎవరు కామెడీ చేయమని అడగరు. ఉమ్, నాకు చేయాలని ఇంట్రెస్ట్, నాకు అన్ని రకాలు చేయాలని ఇంట్రెస్ట్. కానీ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడైనా మీరు పోలీస్ క్యారెక్టర్ ఇస్తే ఇంకా పోలీసే, ఉమ్, లాయర్ క్యారెక్టర్ ఇస్తే లాయరే, అంటే డిఫరెంట్గా రావండి క్యారెక్టర్స్. ఒక అలాగే ఏదైనా ఫాదరు, ఉమ్, హీరోయిన్ ఫాదరు, లేకపోతే హీరో ఫాదరు, లేకపోతే ఏదో పోలీస్ క్యారెక్టరు, లేకపోతే ఇలాంటివే అడుగుతారు సార్. జనరల్గా. బట్ ఆర్టిస్ట్కి అన్నీ చేయాలని ఉంటుంది కదా, ఉమ్, ఉమ్, ఉమ్. అది చూసే డైరెక్టర్స్ దీనిలో పర్సెప్షన్ ఉంటుంది. అండ్ మీరు నటుడుగా అంటే నీది నాది ఓకే కదా, నిజంగా అది సూపర్ సక్సెస్. అండ్ మీరు అన్నట్టు ఇద్దరు హీరోలే దాంట్లో. దాని తర్వాత నాకు చాలా బలమైన ఇంపాక్ట్ అనిపించిన రోల్ వచ్చేసి క్రాక్ సినిమాలో ఆ తిలక్ క్యారెక్టర్. అవునండి, అవును. సో అది చెప్పినప్పుడు వెంటనే ఒప్పుకున్నారా? అసలు అది మంచి క్యారెక్టర్ అండి, అది ఉమ్, చాలా మంచి క్యారెక్టర్. మల్లినేని గోపిచంద్ గారు ముందు ఫస్ట్ ఏంటంటే ఆ లైన్ కథ ఇలా ఇలా ఉంటుందని చెప్పారండి, ఉమ్, ఆ స్క్రీన్ ప్లే చెప్పారు. నాకు అదే భలే నచ్చేసిందండి. ఉమ్. యాక్చువల్గా క్యారెక్టర్ కంటే కూడా ఆ లేయర్స్ అంటే ఆ స్క్రీన్ ప్లే చెప్పిన విధానం అది చాలా బాగా అనిపించింది నాకు. నాకు ఫస్ట్ డే వెంటనే మెసేజ్ పెట్టే, ఇది హిట్ సినిమా కన్ఫర్మ్ గా, ఎంత హిట్ అనేది తెలియాలి అని. అంటే నాకు అంత తెలిసిపోతుంది, ఈ సినిమా గ్యారంటీ హిట్ సినిమా అనేది తెలిసిపోతుంది. తర్వాత నా క్యారెక్టర్ ఎలా వస్తుంది అనేది మనకు తెలియదు. కానీ నా క్యారెక్టర్ కూడా బాగా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా చిన్న పిల్లలు కూడా, మొన్న ఒక స్కూల్లో షూటింగ్ చేస్తుంటే 10th క్లాస్ పిల్లలందరూ వచ్చి తిలక్ 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 అని అరుస్తున్నారు. రిజిస్టర్ అయిపోయింది. ఆ తిలక్ ఏంట్రా అంటే, ఓ ఆ సినిమాలో క్యారెక్టర్ అని అంత బాగా రిజిస్టర్ అయిపోయింది ఆ క్యారెక్టర్ కూడా.